అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ రథసప్తమి శుభాకాంక్షలు. అసలు రథసప్తమిని ఎప్పుడు చేసుకుంటాము, ఎలా చేసుకుంటాము, దాని యొక్క ప్రాముఖ్యత ఏంటో మనం తెలుసుకుందాం. మాఘమాసం శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిథిని రథసప్తమిగా చేసుకుంటాం. సూర్యుడి రథం దక్షిణాయనం ముగించి పూర్వోత్తర దిశగా పయనం సాగిస్తుందని భక్తులు విశ్వసిస్తూ ఉంటారు. మాఘ సప్తమి మొదలు వచ్చే 6 మాసాలు ఉత్తరాయణ పుణ్యకాలం. ఈ సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి 4వ తారీఖు మంగళవారం రోజు వచ్చింది. ఇప్పుడు మనం ఆ సూర్యభగవానుడిని ఏ విధంగా పూజించాలి, ఎటువంటి నైవేద్యం చేసి నివేదించాలి అనే విషయాలను తెలుసుకుందాము. బ్రహ్మస్వరూప ఉదయే మధ్యాహ్నే తు మహేశ్వరః అస్తకాలే స్వయం విష్ణుః త్రయీమూర్తి దివాకరః. అంటే సూర్యభగవానుడు ఉదయం వేళలో బ్రహ్మస్వరూపంగాను, మధ్యాహ్నం వేళలో మహేశ్వరునిగాను, సాయంత్రం వేళలలో విష్ణు స్వరూపంగాను ఉండి ప్రతి దినమున త్రిమూర్తి రూపంగా ఉంటూ ప్రపంచాన్ని నడిపిస్తూ ఉంటాడు. సౌరమాన ప్రకారం ప్రతి సంవత్సరం మాఘమాసంలో శుద్ధ సప్తమి తిథిని రథసప్తమిగా పరిగణిస్తారు. సూర్య భగవానుడు జన్మించిన పుణ్యతిథి ఈరోజు. సూర్య భగవానుడు ఈ పుణ్యతిథిని జన్మించుట వలన దీనిని సూర్య జయంతి అని కూడా పిలుస్తారు. మాఘమాసంలో శుద్ధ సప్తమిని సూర్య సప్తమి, అచలా సప్తమి, మహాసప్తమి, సప్తసప్తి సప్తమి అని అనేక పేర్లతో జరుపుకుంటారు. సూర్యగ్రహణ తుల్య సా శుక్లా మాఘస సప్తమి అరుణోదయ వేళాయాం స్నానం తత్ర మహాఫలం. అంటే మాఘశుద్ధ సప్తమి సూర్యగ్రహణముతో సమానము. అరుణోదయ వేళ చేసిన స్నాన జప అర్ఘ్య ప్రధాన తర్పణాదులు అనేక కోట్ల రెట్లు పుణ్యఫలమును ఆయురారోగ్య సంపదలను ఇస్తుంది. రథసప్తమి రోజున ప్రాతకాలమునే లేచి సూర్యునికి ఇష్టమైన అర్కపత్రాలను 2 భుజాలపై తలపై పెట్టుకుని సప్తసప్త మహాసప్త సప్తద్వీపా వసుంధర సప్తజన్మ కృతం పాపం మకరే హంతి సప్తమి అను శ్లోకము చెప్పుకుంటూ స్నానము చేయుట వలన మంచి ఫలితములు కలుగును. సూర్యునికి అర్కహ అని పేరు. అందువలన సూర్యునికి జిల్లేడు అంటే చాలా ఇష్టం. ఇందులో ఉన్న ఆరోగ్య రహస్యం ఏమిటంటే జిల్లేడులో కొన్ని ఔషధ గుణాలున్నాయి. ఇవి ఆ సమయంలో నీటిలో కలిపి మన శరీరానికి ఋతువులో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనల్ని సిద్ధపడేలా చేస్తాయి. ఇలా చేసే స్నానం ఆయుర్వేద లక్షణాలను కలిగి ఉంటుంది. అనేక చర్మ రోగాలను నివారిస్తుంది. రథసప్తమి రోజున చిక్కుడు ఆకులు, చిక్కుడు పువ్వులు, చిక్కుడు కాయలు, వివిధ ఫలపుష్పాలను సేకరించి తెచ్చి తులసికోట వద్ద సూర్యభగవానునికి ప్రతిమ గాని పటమును గాను పెట్టి పూజించాలి. సూర్యునికి ఎదురుగా ఆవు పేడతో చేసిన పిడకలతో మంట చేసి ఆవు పాలతో చేసిన క్షీరాన్నం అంటే అన్నం పరవన్నాన్ని చిక్కుడు ఆకులపై ఉంచి ప్రసాదంగా సూర్యదేవునికి నివేదన చేయాలి. తద్వారా వంశవృద్ధి, ఆయురారోగ్యములు సిద్ధిస్తాయని మన పూర్వీకుల నుండి ఇప్పటి వరకు ప్రగాఢ విశ్వాసం. ఈ రథసప్తమి రోజున ఆదిత్య హృదయం పారాయణ చేయడం మంచిది. సూర్య భగవానుడు ఆరోగ్యానికి ప్రతీక. ఈయనను నిత్యం పూజిస్తూ ఉంటే ఆరోగ్య సమస్యలు తొలగుతాయని విశ్వాసము. ఏదైనా ఇబ్బంది వలన రథసప్తమి రోజు పాలు పొంగిచ్చిన వాళ్ళు మాఘమాసంలో వచ్చే ఆదివారాలు పాలు పొంగిచ్చి ఆ సూర్య భగవానుడికి క్షీరాన్నం నైవేద్యంగా సమర్పించవచ్చు. ఇందులో ఎటువంటి దోషము ఉండదు. ఈ రథసప్తమి రోజున అందరూ ఆ సూర్యభగవాను ఆశీర్వాదం పొంది ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరుకుంటున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.